హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే, మీ లవ్ రిలేషన్షిప్లో మీరంటే ఎందుకు మీ పర్సన్కి ఇంత ఇష్టం, అంటే మీలో అంత నచ్చిన విషయాలు మీ పర్సన్కి ఏంటివి అనేది ఈ కార్డ్స్తో మనం తెలుసుకోబోతున్నాం. బేసికల్గా ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేస్తారు, బట్ కొన్ని విషయాల్లో అన్ని విషయాలు చెప్పలేరు. సో మీ పర్సన్ మీకు చెప్పకుండా, లేదంటే చెప్పాలి అనుకొని చెప్పకుండా, మీలో అంత మిమ్మల్ని అడ్మైర్ చేసే విషయాలు ఏంటివి అనేది ఈ రీడింగ్. సో ఇది పైల్ 1 అండ్ ఇది పైల్ 2. మీకు ఏ నెంబర్ కావాలో అది, లేదంటే మీ లక్కీ నెంబర్ కానీ చూస్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ పైల్ అండ్ ఇది సెకండ్ పైల్. సో చూద్దాం ఎందుకు మీ పర్సన్కి మీరంటే ఇంత ప్రేమ అనేది. సో ఫస్ట్ పైల్లో నెంబర్స్ వచ్చేసి 1, 4, 5 and 9. సో చూద్దాం. ఓ లవర్స్ కార్డ్, పాసిబిలిటీస్, ట్రావెలింగ్, ద క్రియేటర్, నోథింగ్నెస్ కార్డ్ అండ్ షేరింగ్. ఓకే, సో ఎందుకు మీరంటే ఎందుకు మీ పర్సన్కి ఇంత ఇష్టం? మోస్ట్లీ మీకు కూడా చెప్పిండొచ్చు, బట్ స్టిల్ కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెట్టినవి ఈ కార్డ్స్లో ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ద లవర్స్ కార్డ్తో మీ పర్సన్కి మీరు ఎందుకు ఇంత ఇష్టం అంటే, మీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో దాంట్లో దెర్ ఈజ్ నో 1% ఆఫ్ ఇన్ప్యూర్. ఇట్స్ ప్యూర్లీ ప్యూర్ లవ్. మీ పర్సన్కి ఇది బాగా తెలుసు. మీరు ప్రేమించే విధానం, లేదంటే మీరు చూపించే కేర్ కానీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వెరీ జెన్యూన్. అండ్ ప్రతిసారి మీరు మాట్లాడే ప్రతిసారి, లేదంటే మీరు లవ్ చూపించే ప్రతిసారి అందులో అంత ప్యూరిటీ ఉంటుంది. కాబట్టి అందులో ఇంకా వేరే కల్మషం ఏముండదు, లేదంటే వేరే ఎక్స్పెక్టేషన్ ఏముండదు. ఇట్స్ జస్ట్ లవ్, జస్ట్ అడ్మైర్. అంత ప్యూర్గా ఉంటుంది, అంత అడ్మైర్ చేస్తారు మీరు మీ పర్సన్ని. కాబట్టి మీరంటే మీ పర్సన్కి అంత ఇష్టం. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే, ప్రతి సిచ్యువేషన్లో ఒకవేళ అది నెగిటివ్ అయినా కూడా, లేదంటే అసలు ఇంకా అది ఇంపాసిబుల్ అన్నా కూడా, మీరు స్టిల్ ఇంకా లాస్ట్ వరకు మీరు ట్రై చేస్తారు. ఏదైనా పాసిబిలిటీ ఉందా మీ పర్సన్ని హ్యాపీ చేయడానికి, లేదంటే ఖచ్చితంగా ఒకవేళ లేకుండా మీరు క్రియేట్ చేసేంత కెపాసిటీ మీలో ఉంది. అంటే ప్రతి విషయంలో, ప్రతి సిచ్యువేషన్లో మీరు ప్రతిసారి 100% ఇచ్చి గివప్ ఇవ్వకుండా ప్రతి పాసిబిలిటీని మీ పర్సన్ని హ్యాపీ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఆ రిలేషన్షిప్లో ఉన్న ఇష్యూస్ని అక్కడక్కడే బ్రేక్ చేయడానికి, అంటే అవి కంటిన్యూ కాకుండా అక్కడితోనే అవి అయిపోవడానికి ట్రై చేస్తూ ఉన్న ప్రతి పాసిబిలిటీని హ్యాపీగానే యూస్ చేసుకుంటారు అనేది సెకండ్ కార్డ్తో అర్థమవుతుంది. అండ్ ట్రావెలింగ్ కార్డ్తో అర్థమవుతుందంటే, యూ హ్యావ్ ఎనఫ్ పేషెన్స్. మీ పేషెన్స్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఓపిక అనేది ప్రతి రిలేషన్షిప్లోనే కాదు, ప్రతి విషయంలో ఓపిక అనేది చాలా ముఖ్యం. సో యూ హ్యావ్ ఎనఫ్ పేషెన్స్. ఎందుకంటే ఎవ్రీ రిలేషన్షిప్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం టు, అంటే ఒక సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఒకరిని అర్థం చేసుకోవడానికి, ఒకరు మనల్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత ఓపికగా మీరు అర్థం చేసుకొని ఇంత ప్రేమను ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ కదా. ప్రతి పాసిబిలిటీని ప్రతిసారి గివప్ ఇవ్వకుండా ఉండడం, అంత ఓపికగా ఉండడం అంత ఈజీ కాదు, అందరికీ అవి ఉండవు. సో మీరు అంత ఓపిక ఉంది కాబట్టి మిమ్మల్ని మీ పర్సన్, మీరెంత ప్యూర్గా అయితే లవ్ చేస్తున్నారో, మీరు ఏదైతే ఇస్తున్నారో అదే మీకు కూడా వస్తుంది. రిలేషన్షిప్లో కొన్ని హడల్స్ డెఫినెట్గా ఉంటాయి. అవి ఉంటేనే అది నిలబడుతుందా రిలేషన్షిప్ లేదా అనేది తెలుస్తుంది. బట్ ఎన్ని ఉన్నప్పటికీ మీరు ఓపికగా ఉండడం మీ పర్సన్కి చాలా నచ్చుతుంది మీ విషయంలో. అండ్ మీరు ఒక మెజిషియన్ లాగా అనుకోండి. అంటే ఇప్పుడు మీ పర్సన్కి కోపం వచ్చింది, అంటే ఇప్పుడు కోపం వచ్చింది, సరే అలా అని వెంటనే కంట్రోల్ చేయడానికి ట్రై చేయరు. అంటే సరే కోపం వస్తుంది, సరే ఏం కాదు అలా చెప్పరు. ఆ కోపంకి ఇంకా కొంచెం కోపం యాడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అలా యాడ్ చేస్తూనే దాన్ని తగ్గిస్తారు. అంటే ఇమీడియట్గా ఇప్పుడు కోపం వచ్చింది, ఏం కాదు అలా కాదు. మీరు
కంప్లీట్గా డిఫరెంట్ వేలో. అంటే అసలు మీ పర్సన్ కూడా అనుకోరు, అరే ఇంకా కోపం తెప్పిస్తున్నావు నువ్వు అంటూనే ఆ నిమిషమే కంప్లీట్గా కూల్ అయిపోతారు. ఇది మీలో ఉన్న ఒక యూనిక్ థింగ్ అనిపిస్తుంది. అది బాగా అట్రాక్ట్ చేస్తుంది మీ విషయంలో. ఇది జనరల్గా మీ పర్సన్తోనే కాదు, ఇన్ జనరల్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇది అబ్జర్వ్ చేసింటారు. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఈ విషయం మీలో ఉందా లేదా అనేది. సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నో థింగ్నెస్ కార్డ్తో మీరు ప్రతి ఒక్క విషయాన్ని, సరే ఇప్పుడు ఏదైనా కానీ మీ రిలేషన్షిప్లో ఇంకా లైక్ గివప్ ఇవ్వాలి అనే సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని కొత్తగా రీస్టార్ట్ చేస్తారు. ఇంకా అసలు అది జరగనే లేదు మీ రిలేషన్షిప్లో అన్నట్టు. అసలు మీరు మాట్లాడే విధానం కానీ లేదంటే మీరు హ్యాండిల్ చేసే విధానం కానీ కంప్లీట్గా ఇంకా అయిపోయింది ఇక్కడితో. ఇంకా దాన్ని మనం అసలు ఎప్పుడు తీసుకురావద్దు మన రిలేషన్షిప్లో. ఏదైనా సరే కంప్లీట్గా రీస్టార్ట్ చేసేంత కెపాసిటీ ఉంది, ఎంత ఎబిలిటీ ఉంది మీకు. మీరు అంత మెచ్యూర్గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక దాన్ని అయిపోయిన విషయాన్ని మర్చిపోవడం చాలా కష్టం. ఎలాగైనా సరే అది మన మైండ్లో ఉంటుంది, అఫ్కోర్స్ మీ మైండ్లో కూడా ఉంటుంది. బట్ దాన్ని మీరు తీసుకోకుండా, ఎటువంటి పరిస్థితిలోనూ మీరు తీసుకోకుండా దాన్ని మీరు కంప్లీట్గా వదిలేస్తారు. మీరు అంతేకాకుండా మీ పర్సన్కి కూడా అంత ఎనర్జీని సెండ్ చేస్తారు. సరే ఇంకా అసలు ఆ టాపిక్కే లేదు మన మధ్య అనేంతలాగా. అండ్ కంప్లీట్ ఈ కార్డ్తో ఏమనిపిస్తుంది, మీరు మీ పర్సన్ లైఫ్లో ఒక కంప్లీట్ థింగ్ అనమాట. ఒక ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ, ఒక లవ్, ఇంకా అన్ని విషయాల్లో ఇంకా ఇది లేదు, ఇది కాదు, అసలు ఇంకా ఇది నీలో లేదు అనే విషయం లేదు. అన్నీ మీరు ఒక కంప్లీట్ థింగ్ మీ పర్సన్ లైఫ్లో. అందుకే మీ పర్సన్ ఎన్నిసార్లు గొడవ పడినా కొంచెం ఆ సిచ్యువేషన్కి మాత్రమే, బట్ అగైన్ ఆ గొడవ వల్ల ప్రేమ తగ్గిపోదు, ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఈ కంప్లీషన్ కార్డ్తో అనిపిస్తుంది. సో మీరు ఒక కంప్లీట్ వర్షన్ మీ పర్సన్ లైఫ్లో. అందుకే మీరంటే అంత ఇష్టం. అండ్ ఫైనల్గా ఎందుకు ఇంకా అంత ఇష్టం అంటే మీలో ఉన్న హెల్పింగ్ నేచర్. ఏదైనా సరే హెల్ప్ చేయాలి అనే మీ మనస్తత్వం, అట్ ద సేమ్ టైం సరే నేను ఎందుకు ఇవ్వాలి, నాకేం అవసరం అనే మెంటాలిటీ అసలు మీలో లేదు. సరే మీ దగ్గర ₹1 ఉన్నా దాంట్లో ₹10 ఇద్దాంలే, వాళ్ళకి అవసరం ఉంటుందేమో అనే మీ మనస్తత్వం మీ పర్సన్కి చాలా ఇష్టం. ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే మీరు ప్యూర్ లవ్, ఉన్న పాసిబిలిటీస్ అన్నీ వెతికి దాన్ని హ్యాపీగా చెయ్యాలి అనుకోవడం, అండ్ మీ పేషెన్స్, మీ మెజిషియన్ అంటే మీలో ఉన్న యునిక్ స్కిల్స్ కానీ, అట్ ది సేమ్ టైం మీ ఎబిలిటీ, మీరు ఒక కంప్లీట్ వర్షన్ మీ పర్సన్కి, అట్ ది సేమ్ టైం మీ హెల్పింగ్ నేచర్, ఇవన్నీ మీ పర్సన్కి చాలా ఇష్టం మీ విషయాల్లో. అట్ ది సేమ్ టైం మీ రిలేషన్షిప్ ఇంత హ్యాపీగా ఉండడానికి అండ్ పీస్ఫుల్గా ఉండడానికి ద మెయిన్ రీజన్ మీరు. అంటే మీలో ఉన్న పేషెన్స్ ఇవన్నీ మీ పర్సన్కి ఇంకా మీరంటే లవ్ని క్రియేట్ చేస్తున్నాయి, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నాయి అనేది ఫస్ట్ కార్డ్తో అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఒక్క మెసేజ్ యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. ఇవన్నీ మీ పర్సన్కి మీలో ఇష్టమైన విషయాలు. అండ్ యూనివర్స్ మీకు కూడా ఒక మెసేజ్ తెచ్చింది. అదే ఏంటిది అంటే, అప్డేట్ యువర్ విజన్ బోర్డ్, యూ హ్యావ్ అన్ఎక్స్పెక్టెడ్ బ్రిలియంట్ న్యూ థింగ్స్ కమింగ్ యువర్ వే. సో ఇంత పాజిటివ్ ఎనర్జీ, ఇంత పాజిటివ్ మైండ్ సెట్ మీకుంది, బట్ మీరు మీ విజన్ బోర్డ్ని అప్డేట్ చేసుకోవడం మర్చిపోయారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు, సో ఇంకేం అప్డేట్ చేసుకుందాంలే అనుకుంటుండొచ్చు. బట్ మీ మైండ్ సెట్ని, మీ ప్యాటర్న్ని కొంచెం చేంజ్ చేయండి. ఏవో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మీ లైఫ్లో రావడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పాతవి ఉండడం వల్ల అవి కొత్త వాటికి ప్లేస్ లేదు, కాబట్టి ఆ పాతవి అవసరం లేనివి రిమూవ్ చేసేసి కొత్త వాటికి ప్లేస్ ఇవ్వండి అనేది యూనివర్స్ మీకు ఈ కార్డ్తో మెసేజ్ ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ రీడింగ్ చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంది. అట్ ద సేమ్ టైం యూనివర్స్ మీకు బ్రిలియంట్ మెసేజ్ కూడా ఇచ్చింది. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ కార్డ్లో మీలో విషయాలు మీకు రెజొనేట్ అయితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సెకండ్ రీడింగ్, సెకండ్ కార్డ్ 3, 2, 6, 7 అండ్ 8 ఈ నెంబర్స్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇది మీకోసం. పేషెన్స్ కార్డ్, ఫ్రెండ్లీనెస్, letting go, turning in, maturity, integration and trust card. సో మీకు ఎవరైతే ఈ కార్డ్ చూస్ చేసుకున్నారో మీలో మీ పర్సన్కి బాగా ఇష్టమైన విషయాలు ఏంటివి అంటే మీ ఫ్రెండ్లీనెస్.
మీరు ఒక లవ్ చేసే అమ్మాయి ఆర్ అబ్బాయిగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ మీ పర్సన్కి ఫస్ట్. లేదు అంటే ఈ కార్డ్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఫస్ట్ మీరు మీ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వకుండా ముందు మీరు మంచి ఫ్రెండ్స్ నుంచి మీరు తర్వాత స్లోగా ఈ రిలేషన్షిప్లోకి రావడం జరిగింది. సో ఈ కార్డ్తో మీ పర్సన్కి మీలో ఫస్ట్ బెస్ట్ థింగ్, మీలో బాగా నచ్చేది ఏంటంటే మీ ఫ్రెండ్లీనెస్. అట్ ద సేమ్ టైం మీరు కలుపుకునే నేచర్, అంటే ఎవరితో అయినా కానీ ఈజీగా కలిసిపోతారు, బాగా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ ద పాజిటివ్ ఎరా. ట్రీస్ అంటే చూడండి, ఎవరికైనా ట్రీస్ నచ్చేస్తాయి. అంటే ఆ నేచర్ లవ్ ఎలా ఉంటుంది, ఎవరైనా దాంట్లో నేచర్ని లవ్ చేయకుండా ఉంటారా? మీరు కూడా అలా ఒక నేచర్ లాంటి వాళ్ళు అనమాట. ఎవ్రీబడి లవ్స్ యూ, అండ్ స్పెషల్లీ మీ పర్సన్కి ఈ నేచర్ మీలో ఏదైతే ఉందో అది చాలా చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు చాలా స్ట్రగుల్లో ఉన్నప్పుడు, లేదంటే అసలు మీ పర్సన్ ఏదైనా స్ట్రగుల్లో ఉన్నప్పుడు, అసలు హ్యాండిల్ చేయలేను ఆ సిచ్యువేషన్స్ని అన్నప్పుడు మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్ కానీ ఆ మోటివేషన్ ఏదైతే ఉంటుందో మీ పర్సన్కి చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఫుల్ ఎనర్జీ లాగా అనుకోండి, ఇంకొక కొత్త బూస్ట్ ఇచ్చినట్టు మీ పర్సన్ ఫీల్ అవుతారు. అండ్ మీరు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే విధానం కంప్లీట్గా దే లవ్ లైక్ ఎనీథింగ్. అంటే మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే దాంట్లో పాజిటివ్ని ఎంత చూస్తారో నెగిటివ్ని కూడా అంతే చూస్తారు. అంటే ఇప్పుడు నేను ఈ వర్క్ చేస్తున్నాను, లేదంటే మీ పర్సన్ ఏదైనా వర్క్ చేస్తున్నారంటే వెంటనే పాజిటివ్ చెప్పడం ఓకే, నెగిటివ్ ఎవరు చెప్పరు. బట్ మీరేమంటే ఆ వర్క్ చేస్తున్నావు నువ్వు, ఇది పాజిటివ్ అయితే కంప్లీట్గా ఇది నెగిటివ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలను అంటేనే ముందడుగు వెయ్యి అని ముందుగా నెగిటివ్వే చెప్తారు. అట్ ద సేమ్ టైం తర్వాత పాజిటివ్ చెప్తారు. అంటే ఒక విషయాన్ని ఇంత ముందు చూపుతో చూస్తారు అంటే అంత స్కిల్ మీకుంది, అంత ముందు చూపు ఉందనేది ఈ విషయం మీ పర్సన్కి ఇంకా ఇష్టం మీ విషయంలో. అట్ ద సేమ్ టైం మీరు యూనివర్స్ని బిలీవ్ చేసే విధానం కానీ, అట్ ది సేమ్ టైం మీ పర్సన్ని ట్రస్ట్ చేసే విధానం. ఎవరైనా మనం 100% ఇస్తేనే కదా అది వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. సో మీరు ఆ 100% ఇవ్వడం, ఎక్కడ అసలు ఇంకా దేనికి గ్యాప్ ఉండదు. బిలీవ్ అంటే ఇంకా గుడ్డిగా నమ్మేయడం, యూనివర్స్ని నమ్మడం, తర్వాత మీరు రెస్పెక్ట్ చేసే విధానం కానీ, యూనివర్స్ని బిలీవ్ చేయడం, మీ పర్సన్ని బిలీవ్ చేయడం, 100% లవ్ని ఇవ్వడం. దే లవ్ సో మచ్ ఇన్ యూ. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళు, లేదంటే ఏదైనా సరే సిచ్యువేషన్ కానీ టైం కానీ మీకు బాగాలేదు అనుకున్నప్పుడు మీరు ఓపికగా ఉండే విధానం, దాన్ని అసలు పట్టించుకోకుండా సరే ఏమైనా కానీ నేను చూసుకుంటాను, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్ అనే ఒక మీ మెచ్యూరిటీ మీ పర్సన్కి చాలా ఇష్టం. అండ్ మీలో ఉన్న క్రియేటివిటీ అండ్ మీలో ఉన్న ఓపిక, ఎవ్రీథింగ్, అసలు దీంట్లో లేనిది అంటూ ఏం లేదు. మీ ఫ్రెండ్లీనెస్, మీరు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే విధానం కానీ, అండ్ ఏదైనా సరే సిచ్యువేషన్ వస్తే దాన్ని పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎలా సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పడం, అండ్ మీరు నమ్మే విధానం అండ్ మీ మెచ్యూరిటీ. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, దాన్ని ఏది మైండ్లోకి తీసుకోవాలి అంటే అంత మెచ్యూర్గా ఆలోచిస్తారు, అంత ఓపికగా ఉంటారు. సరే నువ్వు చెప్పు నేను వింటాను అలా అని వాళ్ళు చెప్పింది వినకుండా వదిలేరు, వింటారు. బట్ మీకు తెలుసు ఏది వినాలి ఏది వదిలేయాలి అనేసి. సో ఓవరాల్గా మీ ఫ్రెండ్లీనెస్, మీ మెచ్యూరిటీ అండ్ మీరు ఏదైతే విషయాల్లో పాజిటివ్గా ఆలోచిస్తారో ఇవన్నీ మీ పర్సన్కి, మీరు ఎవరైతే మీ మనసులో ఉన్నారో వాళ్ళకి చాలా ఇష్టం. ఇవి చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. మోస్ట్లీ ఎక్కువ ఏమనిపిస్తుందంటే మీ ఫ్రెండ్లీనెస్ అండ్ మీరు బిలీవ్ చేసే విధానం మీ పర్సన్కి చాలా ఇష్టం మీ విషయంలో. అండ్ మీ మెచ్యూరిటీ, బేసికల్గా మీ రిలేషన్షిప్లో మీకే ఎక్కువ మెచ్యూర్ ఉంది మీ పర్సన్ కన్నా. అట్ ద సేమ్ టైం మీరే ప్రతిసారి ఏవైనా సరే సిచ్యువేషన్స్ వచ్చినా దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తూ రిలేషన్షిప్ని ఇంకా అంటే దాన్ని బ్రేక్ చేయకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని పోవాలి అనే ఒక నేచర్ మీలో ఉంది. అది కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అనేది ఈ కార్డ్స్తో అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఇవి మీ పర్సన్కి మీలో ఇష్టమైన విషయాలు. సో అఫ్కోర్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మీలో ఈ విషయాలు ఉన్నాయా, లేకపోతే ఒకవేళ మీ పర్సన్ మీకు ఇవన్నీ చెప్పారా లేదనేది మీరు ఆలోచించండి. అండ్ ఫైనల్గా యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటుంది, దట్ వన్ మెసేజ్ ఈజ్ దే నీడ్ టు హియర్ దాట్ యూ లవ్ దెమ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్. కొన్నిసార్లు
మీలో ఏమనిపిస్తుందంటే మీరు అంత ఎక్స్ప్రెసివ్ కాకపోయి ఉండొచ్చు. అంటే ఎక్స్ప్రెస్ చేస్తారు, బట్ ప్రతిసారి ఎక్స్ప్రెస్ చేయరు. అంటే కొన్ని విషయాలు మీలోనే దాచిపెట్టుకుంటారు, ఓకే వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని. బట్ ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ పర్టికులర్గా మీ లవ్ రిలేషన్షిప్లో ఈ మెసేజ్ వచ్చింది, లవ్ మెసేజ్ అనుకోండి. వాళ్ళు వినాలనుకుంటున్నారు మీ నుంచి మీరు ఎంత లవ్ చేస్తున్నారు. అన్నీ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం కమ్యూనికేషన్ ఇస్ ద మేజర్ థింగ్. సో మీరు చెప్పండి మీ లవ్ని. వాళ్ళు కూడా, మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు మీ నుంచి వినడానికి, మీ ప్రేమను, మీ కేరింగ్ని, ఏదైతే సరే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని వినడానికి రెడీగా ఉన్నారు. సో ఎక్స్ప్రెస్ యువర్ లవ్, ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అనేది ఈ కార్డ్తో మీకోసం మెసేజ్. ఓవరాల్గా ఇది రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అండ్ రెజొనేట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా పాయింట్స్ మీకోసమే ఉన్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.